అల్లు అర్జున్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు ఇస్తున్నా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి అల్లు అర్జున్ గారు మద్దతు ఇస్తున్నారా? మొట్టమొదటిగా ఒక అడ్వకేట్ గా నేను చెప్పకూడని విషయం ఏంటంటే, నేను బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. మీరు ఎంత పార్టీలకు సంబంధం లేదు అన్నా కూడా అది పార్టీకి సంబంధించిందే అయి ఉంటుంది. మెగా కుటుంబంలో ఉన్నటువంటి తల్లి వేరు కానుకొని ఉన్నటువంటి పిల్లయ్యేరే అల్లు గారి కుటుంబం. ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తే తప్పేంటి? మద్దతు ఇవ్వాలి కదా. మన చేతుకున్న 5 వేళ్ళు సమానంగా ఉన్నాయి లేవు. దానికి రకరకాల కారణాలు. ఆ రకరకాల కారణాలు అంటే అభిమానంతో దేన్ని చేయలేరు. అభిమానం వేరు, రాజకీయం. ఇందులో కేవలం ప్రజలు అభిమానులు మాత్రమే రాద్ధాంతం. అల్లు అర్జున్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు ఇస్తున్నా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి అల్లు అర్జున్ గారు మద్దతు ఇస్తున్నారా? లేదా అల్లు వర్సెస్ మెగా జరుగుతుంది కాబట్టి ఈయన వెళ్ళాడా? ఇవన్నిటికీ సమాధానాలు చాలా మందికి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి. బట్ యాక్చువల్ గా జరుగుతుంది ఏంటి? అసలు అల్లు అర్జున్ గారు చేస్తుంది కరెక్టా రాంగ్? మొట్టమొదటిగా ఒక అడ్వకేట్ గా నేను చెప్పకూడని విషయం ఏంటంటే, నేను బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ని. ఆయన సినిమాలకు కానివ్వండి, ఆయన సిద్ధాంతాలకు కానివ్వండి నాకు ఇష్టం. ఎందుకంటే పర్సనల్ గా నాకు ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్ చేసే ఆలోచనలా అనిపిస్తాయి. అదేవిధంగా అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే, నేను ఈ పార్టీలతో మనం సంబంధం లేకుండా దీన్ని ఒక సోషల్ కాజ్ లాగా మాట్లాడుతాను. ఏంటంటే ఇప్పుడు పార్టీలకు సంబంధించింది కాకోకుండా, నేను ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని కాదు, ఇంకా ఇక్కడ ఏది లేదు, నార్మల్ గా ఒక సోషల్ కాజ్ లాగా మాట్లాడు. ఎంత పార్టీలకు సంబంధం లేదు అన్నా కూడా అది పార్టీకి సంబంధించిందే అయి ఉంటది. కానీ నా ఉద్దేశంలో అయితే ఇది పార్టీకి సంబంధించింది కాదు. ఇట్స్ మై ఒపీనియన్. వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత విషయాలకు వచ్చినట్టయితే, ఇప్పుడు ఒక కుటుంబంలో ఇప్పుడు అల్లు కుటుంబం అనేది మెగా కుటుంబం నుంచి వేరు చేయబడింది కాదు. మెగా కుటుంబంలో ఉన్నటువంటి తల్లి వేరు కానుకొని ఉన్నటువంటి పిల్లయ్యేరే అల్లు గారి కుటుంబం. అంటే ఒక దగ్గర నుంచి అల్లు రామలింగయ్య గారి ఫ్యామిలీ నుంచి రాబడిన వాళ్ళే వీళ్ళంతా. కానీ అల్లు రామలింగయ్య గారి ద్వారా రాబడినప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు గట్టి పునాది వేశారు. ఏది పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, అల్లు రామలింగయ్య అది అల్లు అర్జున్ గారి తండ్రి ఆయన గారికి కానివ్వండి, అల్లు అర్జున్ గారికి కానివ్వండి, మిగతా మెగా ఫ్యామిలీ అందరికీ కూడా బలమైన పునాది ఎవరైనా వేశారు అంటే అది అతిశయోక్తి లేకుండా, అనుమానం లేకుండా చెప్పే పేరు చిరంజీవి గారు. నో డౌట్. ఆయన రాజకీయంగా కూడా ఓనమాలు నేర్పించారు, రాజకీయంగా పునాదులు వేశారు ఆ కుటుంబానికి అంటే కూడా దానికి మొట్టమొదటిగా మనం చిరంజీవి గారికి పెద్దపీట వేస్తాం. అక్కడ నుంచి స్ఫూర్తి తీసుకొని వచ్చిన ఆయనే మన పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇక్కడ ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒకే పార్టీలో ఉండాలంటే అలా ఏం లేదు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే సీనియర్ ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, ఆయన కడుపును పుట్టిన వాళ్ళే చాలా మంది ఆ పార్టీలో లేరు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీలో ఉన్నారు ఎవరు, పురంధరేశ్వరి గారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అదే విధంగా టీడీపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేశారు. తర్వాత కొడుకు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీగా మార్చుకొని సీఎం అయ్యారు. అక్కడ నుంచి వాళ్ళ సిస్టర్ వైఎస్ షర్మిల గారు ఏం చేశారు, సొంత పార్టీ పెట్టుకున్నారు. అక్కడ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీలకు అతీతంగా ఒక సేవాభావంతో, ఒక గొప్ప ఆశయంతోనే నేను ప్రజల్లోకి వెళ్తున్నాను, ఈ పార్టీ స్థాపిస్తున్నాను అన్నప్పుడు చుట్టుపక్కల అంటే కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు ఎంతో మద్దతు ఇచ్చినప్పుడు సొంత కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తే తప్పేంటి? మద్దతు ఇవ్వాలి కదా. ఒక మంచి సోషల్ కాజ్ కోసమే కదా నేను ఫైట్ చేస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒకటే అంటున్నానండి, నేను అదే చెప్తున్నా. వ్యక్తులు ఒక కుటుంబంలో మన చేతుకున్న 5 వేళ్ళు సమానంగా ఉన్నాయి మీరు చెప్పండి, లేవు. అంటే ఒక వ్యక్తి ఒక గొప్ప ఉద్దేశంతో, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ఉద్దేశంతో జనంలోకి వచ్చి ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు అంటే ఆయన ఆచరణ విధానం, ఆయన ఆలోచన పరిజ్ఞానం, అదేవిధంగా ఆయన తీసుకున్న స్టెప్స్, అదేవిధంగా ఆయన ఇంప్లిమెంట్ చేసే ఐడియాలజీ, ఇవన్నీ గొప్ప క్షేత్రస్థాయిలో ఉండబట్టే ఆయన ఈరోజు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండడం జరిగింది. అంటే అలా అని చెప్పేసి అల్లు అర్జున్ గారు కూడా అదే పందాలో ఉండాలా, అల్లు అర్జున్ గారు అదే స్టాండ్ తీసుకోవాలంటే లేదు. అది వ్యక్తిత్వం బట్టి, వ్యక్తుల ఆలోచనలను బట్టి, వ్యక్తుల యొక్క వాళ్ళ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇండివిడ్యువాలిటీ, ఒక ఐడెంటిటీ ఉంటుంది. తన ఇండివిడ్యువాలిటీ కాపాడుకుంటూనే, తన ఐడెంటిటీని కాపాడుకుంటూనే తను వేరే వ్యక్తుల మీద ఆధారపడకపోవడమా, అలాగే వేరే వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ తిను ఆపాదించుకోవటం లేదనేది డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్ గారికి వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉండొచ్చు కాబట్టే ఈరోజు ఆయనతో ఈయన ఏకీభవించట్లేదు అనేది నా ఆలోచన.
అదే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ అల్లు అర్జున్ గారికి నచ్చకపోయి ఉండొచ్చు, లేదా అల్లు అర్జున్ గారు తీసుకునే స్టాండ్ మెగా ఫ్యామిలీకి నచ్చుకుంటకపోవచ్చు. ఇప్పుడు ఎంటైర్లీ మనం చూసుకున్నట్లయితే వీళ్ళంతా ఒక దగ్గరే కలిసిమెలిసి ఉంటారు, కలిసినప్పుడు బాగానే ఉంటారు. కానీ ఇక్కడ అనవసరమైన రాద్ధాంతాలకు తెరదీసేది ఎవరు అంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఫ్యాన్సే, అభిమానులే. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫ్రెండా లేకపోతే ఇంకోట పక్కన పెడితే, అల్లు అర్జున్ గారు తన ఒక పొలిటికల్ స్ట్రాటజీతోనే ఆపోజిట్ లో ఉన్నటువంటి వ్యక్తికి ఆయన స్టాండ్ తీసుకుని ప్రచారం చేయడం జరిగింది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, వ్యక్తిగత నిర్ణయం, దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఈయన ఎందుకు సపోర్ట్ చేయలేదు అన్నది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సంఘర్షణ, డిస్కషన్. సో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి బలవంతంగా రుద్దడం అయితే కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను నేను అడ్వకేట్ గా కాదు, ఈ రోజు ఒక నార్మల్ వ్యక్తిగా నేను మాట్లాడే విషయం ఏంటంటే బేసిక్ గా నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన సపోర్ట్ చేయాలంటే అది ఆయన ఇష్టమనే చెప్తా. ఇప్పుడు ఒక న్యాయవాది న్యాయంగానే మాట్లాడాలి, అంతే తప్ప నేను ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికో లేదంటే ఫ్యాన్స్ ఆగ్రహానికి లోన్ కాకుండా ఉండడం కోసం నేను వాళ్ళకి నచ్చినట్టు ఆన్సర్ చెప్పలేదు. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఆయనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, ఆయన మద్దతు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దాన్ని ఒక స్పోర్టివ్ గా తీసుకుని వెళ్ళాలి. దానికి మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పాం. ఇప్పుడు ఒకే కుటుంబంలో ఉన్నవాళ్ళు మరి అక్కడ చూస్తే మీరు మెగా ఫ్యామిలీలో కూడా చిరంజీవి గారు ప్రత్యేక రాష్ట్ర అంటే ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయడం అయింది, దాని నుంచి కాంగ్రెస్ లోకి రావడం అయింది. అదే విధంగా తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించడం జరిగింది, దాన్ని కూటమితో కలయిక జరిగించడం. అంటే ఇక్కడ ఒక వ్యక్తి స్వయం అంటే ఒక వ్యక్తి తనకు తానుగా నిలబడుతుతో పాటుగా వ్యక్తుల యొక్క మద్దతును కూడగట్టుకోవడం కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఇక్కడ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు మద్దతు ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి ఏమైనా గెలిచాడా? లేదు కదా. అంటే ఇక్కడ ఏ మేనియా ఫాలో అయ్యింది? ఓటర్ యొక్క ఆలోచన. ఓటర్ ఎవరినైతే గెలిపించాలి, ఎవరినైతే ఓటు వేయాలని అనుకుంటాడో వ్యక్తులు రావడం వల్ల, సెలబ్రిటీలు రావడం వల్ల కేవలం అల్లు కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ అంటే దాన్ని రాద్ధాంతం చేయడానికి, ఎదుటి వ్యక్తిని డీఫ్రేమ్ చేయడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని తన స్టార్ అంటే తన వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసే, తన కుటుంబంలోనే తనకు సపోర్ట్ లేదని చెప్పి ప్రచారం చేసుకోవడానికి ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఒక అంశం దొరుకుతుంది తప్ప ఓటర్ ఎప్పుడు కూడా దాన్ని గ్రహించడు. ఓటర్ ఎప్పుడు కూడా దాని మీద ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ జరిగేదే అయితే ఖచ్చితంగా అక్కడ ఆయన గెలిచి ఉండాలి కదా. ఎవరైతే అల్లు అర్జున్ గారు ఫ్రెండ్ ఉండో అతను గెలిచి ఉండాలి కదా. మరి ఎందుకు ఆయన గెలవలేదు? ఎందుకు ఆపోజిట్ లో ఉన్నటువంటి వ్యక్తులే గెలిచి? రకరకాల కారణాలు. ఆ రకరకాల కారణంలో అంటే అభిమానంతో దేన్ని చేయలేరు. అభిమానం వేరు, రాజకీయం. ఇందులో కేవలం ప్రజలు అభిమానులు మాత్రమే రాద్ధాంతం చేస్తున్నారు. ఎవరికి ఇష్టమైన పదంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా ఆయనకి నచ్చిన విధానంలో ఆయన వెళ్ళిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి నచ్చిన విధానంలో ఆయన వెళ్ళిపోతున్నారు. మరి ఈ విషయానికి గురించి ఎందుకని మరి మెగా ఫ్యామిలీలో, అల్లు ఫ్యామిలీలో మరి మీరు చూసుకున్నట్లయితే మాట్లాడుకుంటారు. అల్లు అర్జున్ గారు ఫాదర్ వెళ్తారు, వాళ్ళతో మాట్లాడితే చక్కకుంటారు. అంటే అది ఒక చిన్న బేసిక్ థింగ్ వాళ్ళకి. దాన్ని తీసుకొని వీళ్ళు పార్టీ స్వప్రయోజనం కోసం ఆపోజిట్ వాళ్ళు వీళ్ళు మేమర్స్ సోషల్ మీడియాను దాన్ని రాద్ధాంతం చేస్తుంది తప్ప అది ప్రత్యేకించి ఒక అంశం ఆ అంశం ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి ఏమాత్రం డ్యామేజ్ జరగదు. మరి పుష్ప 2ని పోస్ట్ పోన్ చేయడానికి గల కారణం కూడా ఇదే, టెక్నికల్ ఇష్యూస్ అని వాళ్ళు చెప్తున్నారు. అంటే దాని మీద ఎఫెక్ట్ పడుతుందా? అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పే విధానం ఏంటైతే ఒక సినిమా లాగే చూడాలి ప్రేక్షకులకు. దయచేసి దాన్ని పొలిటికల్ గానో లేదంటే వ్యక్తిత్వం గానో లేదంటే విద్వేషాలతోనూ ఖచ్చితంగా సినిమాను చూడదు. సినిమా అనేది ఏంటి? ఒక కల్పన కథ, ఒక 3 గంటలు, ఒక 2.5 గంటలు ఒక కల్పన కథ, అంతే. దాన్ని ఆ కల్పన కథలాగే అదొక వినోదం, ఆ వినోదం లాగే చూడండి. పుష్ప 2ని రానివ్వము, పుష్ప 2ని ఫ్లాప్ చేసాం, అసలు పుష్ప 2 వచ్చే సమస్య లేదు, ఇవన్నీ కామెంట్లు. అది పొరపాటు అండి. ఇప్పుడు అది ఎవరికైనా సరే అది ఆమోదయోగ్యం కాదు. ఆ అంశం అనేది అది ఆమోదయోగ్యం కాదు. 24 క్రాఫ్ట్లు కలిసి పనిచేస్తే ఒక సినిమా వస్తుంది. అంటే ఒక సినిమా వస్తుందంటే అది అల్లు అర్జున్ గారు ఒక్కడే నడిపిస్తే రాదు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, తర్వాత కెమెరా డిఓపీలు, తర్వాత లైట్ బాయ్ దగ్గర నుంచి కెమెరా అసిస్టెంట్ల దగ్గర నుంచి మేకప్ ఆర్టిస్టులు, అదే రకరకాల 24 క్రాఫ్ట్స్ వస్తున్నాయి. అంటే మీరు నిజంగా పుష్ప 2ని ఫ్లాప్ చేస్తే అక్కడ నష్టపోయేది 24 క్రాఫ్ట్స్.
సో అల్లు అర్జున్ గారికి ఏ బాధ పడదు, ఏ ఫరాక్ పడదు. రెమ్యూనరేషన్ ఆయనకు వచ్చేస్తుంది. ఆయన నెక్స్ట్ సినిమాలు ఉంటే ఆ నెక్స్ట్ సినిమాలకి ఏ విధంగానూ ఇబ్బందిగా వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు మీరు ఈ పుష్ప 2ని ఫ్లాప్ చేస్తామని చెప్తే ఖచ్చితంగా అది అనాగరిక చర్య అవుతుందని నా ఉద్దేశం. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా, ఏదైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో దాన్ని ఆయన కూడా స్వాగతించడు. సో ఇంత చిన్న లాజిక్ ని అభిమానులు, సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఇలా రాంగ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అభిమానులు నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా ఇదంతా కూడా రాజకీయ చదరంగంలో జరుగుతున్నటువంటి ఇది ఒక చదరంగం అయినటువంటి గేమ్. దయచేసి అభిమానులు అందరూ కూడా మీరు ఒకటే జ్ఞాపకం చేసుకోనండి, ఇప్పుడు పుష్ప 2 ఫ్లాప్ చేయడం వల్ల వచ్చే నష్టం ఎవరికి? అల్లు అర్జున్ గారికి కాదు, ఆ 24 క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్న వర్కర్లకి, ముఖ్యంగా ప్రొడ్యూసర్ కి. సో మీరు చేసే ఒక చిన్న ఈ తప్పు వల్ల భేదపడేది ప్రొడ్యూసర్. ఆయన బాగుండి అతను మంచిగా ఉంటే ఇంకొక 10-15 సినిమాలు చేస్తే ఆ 10-15 సినిమాల్లో ఒక్కొక్క సినిమాకి 2,000 మంది వర్క్ చేస్తే 10-15 సినిమాలు అంటే దాదాపు ఒక 20,000 మంది వరకు ఉపాధి పొందుతారు. అదే మీరు దీన్ని ఫ్లాప్ చేయడం వల్ల అతను డిసప్పాయింట్ అయ్యే సినిమాలు తెలియదు అనుకోండి, ఒక 15-20,000 మంది ఉపాధి కోల్పోతారు. సో అలాంటప్పుడు మీరు కార్మికుడు పొట్ట మీద కొట్టొద్దు, సినిమాకి డ్యామేజ్ చేయొద్దు, మీరు వ్యక్తిని వ్యక్తిగానే తీసుకోండి. ఇప్పుడు చిరంజీవి గారి కుటుంబంలో వీళ్ళంతా కలిసే ఉంటున్నారు. అల్లు అర్జున్ గారు కానీ, అల్లు అర్జున్ గారి తండ్రి కానీ, మిగతా వాళ్ళంతా కలిసే వర్క్ చేసుకుంటున్నారు. కానీ దయచేసి అల్లు అర్జున్ గారు ఆయన ఇష్టం, ఆయన ఒపీనియన్, ప్రతి ఒక్క వ్యక్తికి ఇండివిజువాలిటీ ఒపీనియన్ ఉంటుంది. అక్కడ వరకు ఎందుకు? మీ కుటుంబంలో మీ అన్న మీద కానీ, మీ తమ్ముడి మీద కానీ, మీ తండ్రుల మీద కానీ మీకు మంచి ఒపీనియన్ ఉన్నా మీరు వాళ్ళతో కలిసిమెలిసి ఉంటున్నారా? మీకు భేదాభిప్రాయాలు రాలేదా? మీ కుటుంబంలో మీకే భేదాభిప్రాయాలు లేవా? అలాంటప్పుడు ఎవరి కుటుంబంలోనైనా సర్వసాధారణమైనటువంటి విషయాలే. దాన్ని బేస్ చేసుకొని, ఒక వ్యక్తి విషయాన్ని బేస్ చేసుకొని ఒక సంస్థను దెబ్బతీస్తాం, కొంతమంది పొట్ట మీద కొడతామంటే అది రాంగ్. మరి టూ మచ్ గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా రాజకీయాలే చూడండి, సినిమాని సినిమాలాగే చూడండి. దీన్ని మీరు టేక్ ఇట్ ఈజీగానే తీసుకొని ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి తప్ప దీన్ని సీరియస్ గా తీసుకొని ఓన్ చేసుకొని సినిమా మీద దీని ప్రభావం పడుకోకుండా ఉండటం వల్ల అటు అభిమానులకి ఇటు రాజకీయంగా ఉన్నటువంటి కార్యకర్తలకి కూడా చాలా శ్రేయస్కరం. కాబట్టి ఈ విషయాన్ని అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్నటువంటి ఈ విషయాన్ని ఆరోగ్యకరంగా తీసుకోండి తప్ప దాన్ని మనసుకు తీసుకొని దాన్ని సీరియస్ గా తీసుకొని ఆ సినిమాని ఫ్లాప్ చేస్తాం, ఈయన మీద రాళ్ళు రువ్వుతాం, ఆయన మీద బురద జల్లుతాం అనేది చేయొద్దు. ఎందుకంటే వారు వాస్తవానికి వాళ్ళిద్దరి రక్తం ఒకటే, వాళ్ళిద్దరూ రేపొద్దున ఏ పరిస్థితులైనా ఒకటవుతారు. కానీ ఇక్కడ ఆ భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకొని చేయండి. ముందే ఇతని మీద ఇలా, అతని మీద అలా చేయడం వల్ల ఏంటంటే సినిమా వ్యవస్థ దెబ్బతింటుంది, ఒక ప్రొడ్యూసర్ లాసిపోతారు, ఒక డైరెక్టర్కి చెడ్డ పేరు వస్తుంది, దాంట్లో పనిచేసిన కార్మికులకి మీరే ఉపాధి తీసేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అభిమానులాగా కార్యకర్తలాగా వర్క్ చేసుకోండి, ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. దయచేసి ఇక్కడ అల్లు అర్జున్ గారి అభిమానులు నేను ఏమనడం లేదు, ఒక పవన్ కళ్యాణ్ గారు నేనేమంటున్నాండి, రాంగ్ కామెంట్ పాస్ చేస్తే నథింగ్, అది ఎలా అంటే చూపించకూడదు ఇలా అన్నట్టు. ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ రాంగ్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.